జనగామ జిల్లా వడ్లకొండ గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. జనగామ నర్మెట్ట రహదారిపై రైతులు బైఠాయించారు. బొమ్మకూరు రిజర్వాయర్ నుండి నీళ్లు వదలాలని రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించడంతో దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నర్మెట్ట రోడ్డుపై రైతులు బైఠాయించడంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించిపోయినట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సుధాకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సుధాకర్. థ్యాంక్ యూ రవి. జనగాం జిల్లా జనగాం మండలంలోని నర్మెట్ట రహదారిపై వడ్లకొండ గ్రామం వద్ద నడి రోడ్డు పైన బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి వారికి వాటర్ వదలాలని చెప్పేసి గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన కొనసాగించడం జరుగుతుంది. ఎందుకంటే గత నెల రోజుల నుంచి కూడా ఒక ప్రాంతంలోని మొత్తం వరి పొలాలు మొత్తం అక్కడ ఎండిపోవడంతో పాటు వారికి కావాల్సిన వాటర్ లేకపోవడంతో పాటు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి దాదాపు చుట్టుపక్కల ఏదైతే నర్మెట్ట మండలం ఉందో దానికి సంబంధించి గంగపాడు, మరిగూడెం, ఎర్రగుట్ట తండాకు సంబంధించిన వారు, అదే కాకుండా ఎర్రగూడపాడు, పెద్దపాడు గ్రామస్తులు కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ యొక్క ధర్నాలో పాల్గొని ధర్నా చేయడం జరుగుతుంది. వారికి కావాల్సిన ఏదైతే అక్కడ ఎత్తుపోతల పత్రం ఉందో దాని దగ్గర నుంచి కూడా వారికి వాటర్ వదిలిపెట్టాలని చెప్పేసి ఈ యొక్క ధర్నాలో పాల్గొన్న రైతులు, ఈ యొక్క రైతులకు సంబంధించి కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా వారు కావాల్సిన వారికి ఎవరెవరికైతే చెప్పాలో వారందరికీ కూడా అధికారులకు కూడా మొర విన్నవించుకున్నారు. కానీ అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో పాటు ఈ రోజు వారు నర్మెట్ల ప్రధాన రహదారి మీదకి వచ్చి వాళ్ళు ధర్నా కొనసాగించడం జరుగుతుంది. ఈ యొక్క ధర్నా గత 2.5 గంటల పై నుంచి కూడా ఈ యొక్క ధర్నా కొనసాగిస్తున్నారు. అయినా కూడా అధికారులు కానీ ఇటు ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో పాటు వారు పెద్ద ఎత్తున ఆందోళన ఉద్రిక్తత చేయడానికి కూడా వారు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కానీ అక్కడ ఉన్న జనగాం జిల్లాకు సంబంధించిన పోలీసులు వెళ్ళి వారిని సంధానించడం కూడా వారు వినకపోవడంతో పాటు ఈ యొక్క ధర్నాలో సుమారు ఇటు జనగాం నర్మెట్ల రహదారుల పైన సుమారు 2 కిలోమీటర్ల మేరపైకి ట్రాఫిక్ కూడా జామ్ అయింది. అయినా కూడా రైతులు అక్కడి నుంచి కదలకపోవడంతో పాటు తక్షణమే అధికారులు కూడా వారికి ఎన్నిసార్లు వినవించుకున్నా కూడా వాళ్ళు దానికి సంబంధించి ఎలాంటి సమాచారం కానీ వారికి ఎలాంటి హామీలు కూడా ఇవ్వకపోవడంతో పాటు ఈ యొక్క ధర్నా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా ఎన్నోసార్లు వారు మొరబెట్టుకున్నారు. వాళ్ళ చేతికి వచ్చిన పంట మొత్తం వరి పంట మొత్తం ఎండిపోవడం ప్రధాన కారణం అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క వరి కూడా నీరు అందక వారికి చేతికి వచ్చిన పంట నేల పాలవుతుందని చెప్పి ఒక ఆవేదనతో పాటు ఎంతో మంది రైతులు సుమారు ఈ యొక్క 5 నుంచి 6 గ్రామాలకు సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున యొక్క ధర్నా కొనసాగిస్తున్నారు. స్థానికంగా పోలీసులు కూడా వెళ్లి వారికి నచ్చేసినా కూడా అధికారులు వచ్చి మాకు తక్షణమే నీరు వదులుతూనే మేము ఇక్కడి నుంచి కదులుదామని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వీరు ఏదైతే అక్కడ ఉన్న ప్రాజెక్ట్ ఉందో ఒక ప్రాజెక్ట్ వాటర్ నుంచి వారికి రావాల్సి ఉంది. దీనికి సంబంధించి దాంట్లో కూడా ఈ బొమ్మకల్ రిజర్వాయర్ నుంచి వారికి వాటర్ రావాల్సిన పరిస్థితి ఉంది. బొమ్మకల్ రిజర్వాయర్ నుంచి వాటర్ వదలాలి. ఎందుకంటే అక్కడ వర్షపాతం కూడా చాలా తక్కువ శాతం ఉంటుంది. ఎప్పుడైనా కూడా జనగాం జిల్లానే మొత్తం డ్రై ఏరియా కూడా చెప్పుకోవచ్చు. కానీ వర్ష ప్రభావం కూడా తక్కువ ఉండడంతో పాటు ఈ యొక్క రైతులు బొమ్మకల్ రిజర్వాయర్ నుంచి వాటర్ తక్షణమే వదలాలని చెప్పేసి వారు నిర్వహిస్తున్నారు. అది రైట్. అధికారులు ఎవరైనా స్పందిస్తున్నారా? పోలీసులు కానీ లేకపోతే అధికారులు కానీ ఏమైనా హామీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? లేకపోతే అక్కడ ట్రాఫిక్ ఏ మేరకు ట్రాఫిక్ జామ్ అయింది అనుకోవచ్చు? సుధాకర్. అధికారులకు ఎవరికి కూడా వారు గత 10 రోజుల నుంచి కూడా వారు అధికారుల దగ్గరికి వెళ్ళి స్థానికంగా ఉన్న మండల కేంద్రానికి సంబంధించిన కానీ ఇటు జిల్లా కేంద్రానికి సంబంధించిన కలెక్టర్ కూడా వాళ్ళు అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పల్ల రాజశేఖర కూడా వారు మొరపెట్టుకున్నా కూడా వారు కూడా ఎవరు కూడా స్పందించకపోవడమే ఈ యొక్క కారణం అని చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే అడిగచ్చి స్పందించి మాకు బొమ్మకల్ రిజర్వాయర్ నుంచి వాటర్ వదులుతూనే మేము ఈ యొక్క రాస్తారోకు ఇక్కడి నుంచి విరమించి వెళ్తాం, లేదంటే మేము ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. రవి. రైట్. థ్యాంక్ యూ సుధాకర్. ప్రభుత్వం